ఇది భూతత్వానికి సంబంధించిన రాశి అంటారు. మనకి రాసుల్లో కూడా 4 తత్వాలుంటాయి. హ్మ్. అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం, భూతత్వం అని 4 తత్వాలుంటాయి. ప్రతి రాశికి గూడా ఒక ఎలిమెంట్ ఇస్తారు. ఒక హ్మ్. తత్వం ఇస్తారు. వృషభ రాశి వాళ్ళు భూతత్వానికి సంబంధించిన వాళ్ళు. వృషభం ఓహ్! అంటే ఏంటి? ఎద్దు. అంతేగా. అంతే. ఎద్దుకున్న లక్షణం ఏంటి? సహనం. ఎంత బరువులేసినా మోస్తూ ఉంటుంది. అవును. అంటే వృషభ రాశి వాళ్ళకి సహనం ఎక్కువ. హ్మ్. బరువులు మోస్తారు. బాధ్యతలు మోస్తారు. హ్మ్. అంటే ఇంటికి సంబంధించిన బాధ్యతలు గాని, కుటుంబ బాధ్యతలు గాని, ఆఫీసు వ్యవహారాలు గాని, వ్యాపార వ్యవహారాలు గాని, ఏవైనా సరే సహనంతో బాధ్యతలు మోసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎద్దులాగే బాధ్యతలు మోస్తారు. హ్మ్. ఎద్దుకున్న ఇంకో లక్షణం ఏంటి? ధర్మ మార్గము. ఎద్దెప్పుడు కూడా ధర్మంగా ధర్మం. ఉంటుంది. యజమాని గడ్డి పెట్టినా సరే, పెట్టకపోయినా సరే, యజమాని ధర్మంగా బరువులు ఉంటుంది. మోస్తూ ఉంటుంది. అవును. అలాగే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే, సాధ్యమైనంత వరకు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు వృషభ రాశి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. హ్మ్. అన్ని బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణం వృషభ రాశి వాళ్ళకి ఎక్కువుంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళు ఇతరులకు సహాయం చేసే లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. హ్మ్. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి, జీవితంలో బాగా పైకి రావాలంటే వృషభ రాశి వాళ్ళు అమ్మవారిని ఎక్కువ పూజించాలి. అమ్మవారికి సంబంధించి. రాజరాజేశ్వరి అమ్మవారు. లలితాదేవిని ఎక్కువ పూజించటం, లలితా సహస్రనామం వినటం, చదవటం ఇలాంటివి చేస్తే వృషభ రాశి వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. హ్మ్.